భగవద్గీతలోని కొన్ని విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం కదండి, జీవుని గురించి తెలుసుకుంటున్నాము. అదేవిధంగా జీవుడికి మోక్ష ప్రాప్తికి ఉపాయం ఏమున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. అంటే మనం మోక్షాన్ని పొందాలంటే ఏ మార్గాలు మనము అనుసరిస్తే మోక్షాన్ని మనం పొందగలము అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం అనేది చేశారనమాట. ఆ విషయాలు అనేది మనం కొన్ని తెలుసుకుందామండి. ఇందులో కూడా మనకి 3 విషయాలు అనేది ఉంటాయి. సమస్తములైన కోరికలను ఆశలను విడనాడుట, మనస్సును లెస్సగా నిగ్రహించుట, స్వాధీనపరచుకునుట. 3 వచ్చి మనస్సును ఆత్మయందు స్థాపించుట. అంటే మనస్సుని ఆత్మయందు స్థాపించుకోవాలంటే స్థిరంగా ఉంచుకోవాలి. అంటే జీవుడు యోగసిద్ధుడు కానీ మోక్షసిద్ధుడు అంటారు కదండి, ఆ లక్షణాలు కూడా ఈ లక్షణాలు అన్నీ ఒకటే సేమ్ కనిపిస్తాయండి, కానీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి మొత్తానికైతే కోరికలు అనేది వదిలేసి, కోరికలు లేకుండా మనసుని స్థిరంగా ఆత్మీయంగా స్థిరంగా ఉంచుకొని తర్వాత నిగ్రహంగా ఉండేవాడిని, అంటే మనస్సుని నిగ్రహంగా ఉంచుకునే అతన్ని మనము మోక్ష ప్రాప్తికి దారి అనేది మనకి ఉంటుందన్నమాట. ఈ 3 కలిగి ఉండాలన్నమాట. అంటే మనము కొన్ని విషయాల్లో మనము చపలత్వం అనేది తిరుగుతూ ఉంటాయి కదండి, ఆ చపలత్వం అనేది లేకుండా మనకి కోరికలు అనేది లేకుండా అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అలాంటిది ఏం లేకోకుండా మనకి ఏ కోరికలు లేని వ్యక్తికి ఉంటే మనసు కూడా నిగ్రహంగా ఉంచుకొని కోరికలు అనేది లేకుండా మనము స్థిరంగా మనసును ఉంచుకుంటే, ఆత్మయందు స్థిరంగా ఉంచుకుంటే మోక్ష ప్రాప్తికి మనకి శివయ్య పాదాల వద్దకి చేరుకుంటామండి. ఇది మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మనకి ఉపదేశించిన భగవద్గీతలోని పారాయణం అండి. ఇది వచ్చేసి మనకి 6వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుందండి, 18వ వాక్యము ఉంటుంది. మనకి చాలా విషయాలు ఉన్నాయండి భగవద్గీతలో కానీ, లేకుంటే శివయ్యకు సంబంధించినవి కానీ. కొన్ని తెలుసుకుంటూ ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది. అదేవిధంగా మనం అనుసరించడం కూడా మంచిదండి. ఎందుకంటే మనము చాలా కలియుగంలో ఉన్నాం కదండి, అందుకని అర్థం చేసుకోవాలండి. కలియుగంలో ఉన్నాము, మనము పాపనాశనంలో ఉన్నాం కాబట్టి మనకు తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తుంటాం కదా. ఆ పాపాలను మనం తగ్గించుకొని మనము వచ్చే జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం మంచిగా ఉండడానికి సహాయపడతాయి, మంచి మార్గంలో నడవడానికి మనకి సహాయపడతాయండి. ఓం క్లీం కృష్ణాయ నమః.